హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్జీ ఛానల్. హే గాయ్స్, నిన్న నాతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏందో తెలుసుకుందాం. చూడండి గాయ్స్, నిన్నటిది ఎక్స్పీరియన్స్ కాదు, అది ఒక రియాలిటీ అనమాట. సో ఆ రియాలిటీ ఏంటో తెలుసుకుందాం పదండి. అయితే నేను నిన్న ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తుండే, అప్రాక్సిమేట్లీ 50 కిలోమీటర్స్ అనుకోండి. సో ఆ ఊరు ఏంటంటే మామ్నార్ అనమాట. నేను మామ్నార్కి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వెళ్తుండే. సో మా ఊరి బస్ స్టాండ్లో నేను ఒక అర్ధ గంట సేపు ఆగాను, బస్సులు రాలేవు. గంట ఆగాను, బస్సులు రాలేవు. ఒక 2 గంటలు ఆగాను చూడండి. 2 గంటలు అట్లే ఆగాను. సో అప్పుడు ఒక బస్ వచ్చింది. ఆ ఒక్క బస్కి నేను ఒక్కడిని వెయిట్ చేస్తలేను. ఆ ఒక్క బస్కి 50 మంది 60 మంది వెయిట్ చేస్తుండ్రు. అంతేకాదు చూడండి, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరు వెయిట్ చేస్తుండ్రు. సో ఎలాగైతే ఆ బస్సు బస్ స్టాండ్లోకి ఎంటర్ అయింది కదా, అందరు గొర్రెల గుంపు లెక్కలే ఉరికిండ్రు. అందరు ఊరికి ఒకరికొకరు కొట్టుకుంటుండ్రు, చంపుకుంటుండ్రు, ఏందంటే అది చేస్తుండ్రు. దబ్బుకం తిట్కం మొత్తం దాంట్లోనే. నేను కూడా దాంట్లో జరిగిపోయింది. ఇట్లా అయితే కాదురా నైనా అని నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఏం ఆలోచించాను తెలుసా? నేనైతే ఎక్కువ శాతం వేరే ఊర్లకి తిరగను. సో ఒక్క రోజుకి ఇట్లా గానం ఉంది. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎట్లా చేస్తుండ్రు, జాబ్కి వెళ్ళే వర్కర్స్ ఎట్లా చేస్తుండ్రు, ఎంప్లాయీస్ ఎట్లా మెయింటైన్ చేస్తుండ్రు, అసలు ఇది ఏంద్రా నైనా స్కామ్ అని అనిపించింది. అయితే నేను కొద్దిసేపు ఆగాను. ఇక 4 బస్సులు వచ్చాయనుకోండి. వస్తే నేను అక్కడ పోయి వెళ్ళి మంచిగా కూర్చున్నా. ఇక బస్సులో ఎక్కి కూర్చున్న తర్వాత ఇక ఆలోచించాను. ఒక్కరోజుకి నాకు ఎంతగానో ప్రాబ్లం అయింది. ఇక రోజు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, మన యూత్, మన స్టూడెంట్స్, మన ఎంప్లాయీస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. ఆ దబ్బుకం కొట్టుకం తిట్కం అట్లా ఏంద్రా బాబు అని అర్థం కాలేదు నాకు. పొద్దుగాల లేవాలి, ఫ్రెష్ అప్ కావాలి, రెడీ అయ్యి బస్సులోకి వెళ్ళి ఆడ జొర్రాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, మొత్తం అట్లా చేసిన సీట్ దొరకదు, ఏం దొరకదు, నిలబడిపోవాలి. ఈ లైఫ్ని చూసుకుంటే నాకు ఎట్లానో అనిపించింది. సో నేనేం చేశానంటే కొద్దిగా నేను దీనిపై రీసెర్చ్ చేశాను. అసలు దీన్ని ఏమంటారంటే దీన్ని మ్యాట్రిక్స్ అంటారు గైస్. పొద్దుగాల లేవడం, ఫ్రెష్ కావడం, ఫ్రెష్ అయ్యి బస్ స్టాండ్లో ఒక అర్ధ గంట సేపు నిలబడడం, బస్సు వచ్చినాక కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొట్లాడి బస్సులో ఎక్కిన తర్వాత సీట్ కూడా దొరకదు. వాన్ చెమట వాసన, వీన్ చెమట వాసన, వాడు తిడతాడు, వాడు ముడతాడు, మొత్తం గజిబిజి. సో ఆ సిచ్యువేషన్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. చూడండి గైస్, మీరు రోజు ట్రావెల్ చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తానంటే చూడండి గైస్, ఇదంతా మ్యాట్రిక్స్ అనమాట. చూడండి, మనం 10వ తరగతి చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదివినాక ఎక్కడైనా జాబ్ చూసుకోవాలి. జాబ్ చూసుకున్నాక 30,000 40,000 ఎంతైనా దొరుకుతుంది. దానికోసం పొద్దుగాల లేవాలి, ఫ్రెష్ అప్ కావాలి, ఇంత టిఫిన్ తినాలి, ఇక వెళ్ళాలి, బస్ స్టాండ్లో ఆగాలి, బస్సుల కోసం ఎదురు చూడాలి, బస్సు వచ్చినాక ఎక్కాలి, దాంట్లో ఎరుకులు ఆడుకోవాలి. ఇదంతా చెడు లైఫ్ అనేది మనకొద్దు గైస్. నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎటువంటి మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ కాండి, వద్దు. చాలా బెక్కర్ అంటున్నా కదా, అది పోయిపోయి ఎండాకాలం. ఈరోజు ఎండల చెమటలు, వాసనలు, అబ్బాబాబా నెత్తి ఖరాబ్ అయిపోయింది నాకైతే. మనకి ఇవన్నీ డైలీ రొటీన్ అయిపోయింది కాబట్టి మనం దీని గురించి ఆలోచిస్తలేము. ఒక్కసారి ఆలోచించండి గైస్, మనం దీనికోసమే పుట్టామా? మన సొంత కారు వద్దా, మన సొంత బైక్ వద్దా, మన ఫ్యామిలీ మంచిగా ఉండరాదా, మనం ఇంటికాడ కూర్చొని మంచిగా పని చేయవద్దా, ఏసీలో పని చేయవద్దా, గాడిద లెక్కల పని చేయదామా? ఈ పొద్దు రేపు సమాజం మారిపోయింది గైస్. ఆన్లైన్ జమానా వచ్చింది, అందరు ఇంట్లో కూర్చొని సంపాదిస్తుండ్రు. మనం కూడా ఏదైనా సైడ్ ఇన్కమ్ చేసుకోవాలి, కొద్దిగా రిస్క్ తీసుకోవాలి మనం కూడా. చూడండి గైస్, మీరు ఎంత ఫోకస్ చేస్తారో మీ లైఫ్కి ఎంత ఫోకస్ ఇవ్వండి గైస్. ఇక మీరు జాబ్ చేస్తూ పక్కన మీరు ఏదైనా సైడ్ బిజినెస్ చేసుకోండి, ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోండి. కోడింగ్ కానీ, డ్రాప్ షిప్పింగ్ కానీ, ఈ-కామర్స్ కానీ, ఏదైనా ఒక మంచిది నేర్చుకోండి గైస్. ఇక ఆన్లైన్ అంటే బెట్టింగ్ యాప్ వైపు వెళ్ళకండి, అది తూకుమారి. మన సార్ రేవంత్ రెడ్డి గారు అంత రిక్వెస్ట్ చేస్తున్నారు మనందరికీ వెళ్ళకండి అని. ప్లీజ్ గైస్, అందులో ఏం లేదు, తూకుమారి పని. ప్లీజ్ దానికి ఎస్కేప్ కాండి. అది కూడా పెద్ద మ్యాట్రిక్స్ అనమాట. దానిపై కూడా నేను వీడియో తీయబోతున్నాను. సో ప్లీజ్ గైస్, మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇటువంటి బెకార్ మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ అవుదాం. సో ఆ మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ కావాలంటే మనం ఏం చేయాలంటే, మనం చేస్తున్న బిజినెస్తో పాటు, అంటే మనం చేస్తున్న జాబ్స్తో పాటు పక్కన మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి. ఇక చూడండి, నేను మీకు రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. వర్క్ అయితే మీరే చేయాలి, యాక్షన్ అయితే మీరే తీసుకోవాల్సిందే. చూడండి, ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, రిస్క్ తీసుకోవాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, ఏదైనా ఒకటి త్యాగం చేయాల్సిందే. వితౌట్ సాక్రిఫైస్ మన లైఫ్లో ఏమీ రాదు. మనం సక్సెస్ కోరుకుంటే, మీరు కనుక లైఫ్లో సక్సెస్ కావాలని అనుకుంటే సాక్రిఫైస్ చేయాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే, కష్టపడాల్సిందే. అండ్ గెస్, కొద్దిగా నా స్టోరీపై మళ్ళీ వచ్చేద్దాం. సో నేను బస్సులో ఎక్కినా కూడా ఫ్రీ సీట్ ఉంది కదా, ఆడోళ్ళు అయితే మస్తు కొట్లాడుతుండ్రు. సో ఇది పొలిటికల్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నా. కొట్లాడుతుండ్రు, వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ కొట్లాడాలు చూసి, ఆ మాటలు విని, ఆ చెడ మాటలు విని నా మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో అది అయిపోయినాక నేను మామ్నార్లో దిగాను. దిగిన తర్వాత కండక్టర్ సార్ ఏం చెప్పారంటే, తమ్ముడా ఇది రోజు ఇలానే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే, నాకు ఒక మంచి మాట చెప్పారు కండక్టర్ సార్. మనం ఇటువంటి వాళ్ళని హ్యాండిల్ చేయలేం. వాళ్ళు కొట్లాడుకోక, ఏమన్నా చేసుకోక, దబ్బుకోక, కొట్టుకోక, ఏమన్నా చేసుకోక, కానీ మనకు తెలివింది కదా, మనం ఇటువంటి దానిపై రావద్దు కదా. సో మనం కూడా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. మన డైరెక్షన్ కరెక్ట్ ఉంటే చాలు. గుర్తుపెట్టుకో, నువ్వు ఈ బస్సులో ఎందుకు ఎక్కినావు? ఎందుకంటే నీ దగ్గర పైసలు లేవు కాబట్టి, నీ దగ్గర సొంత కార్ లేదు కాబట్టి. మనం వాళ్ళని ఆపలేం. వాళ్ళు కొట్లాడుకోక, ఏమైనా చేసుకోక, వాళ్ళ గురించి ఇడిచిపెట్టు. మనం సొంతంగా ఏమైనా క్రియేట్ చేసుకోవాలి. మనం కూడా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి. మన దగ్గర ఇన్కమ్ సోర్స్ ఉంటే మనం గవర్నమెంట్ బస్సులో ఎందుకు ఎక్కుతాం? సపోర్ట్ నా దగ్గర కార్ ఉంటే నేను బస్సులలో ఎందుకు వెళ్తాను?
వెళ్ళను కదా, నా లైఫ్ ప్రైవసీ ఉంటుంది, నా సొంతంగా వెళ్తాను, నేను ఎక్కడంటే అక్కడనే వెళ్తాను, మంచి హాయిగా ఏసీలో వెళ్తాను. ఆ మాట నాకు డైరెక్ట్గా మాట అనేది నా మెదడులోకి వెళ్ళింది, నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అరే సార్ అయితే కరెక్ట్ చెప్పారు, ఎస్ అని. సో గైస్ ఇదే కాన్సెప్ట్ని మీతో షేర్ చేయాలని అనిపించింది. అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు మోటివేట్ అయ్యారా లేరా? అండ్ గైస్ మీకేమనిపిస్తుంది ఈ వీడియో ద్వారా కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్స్ చెప్పండి గైస్. ఈ వీడియో అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. సో గైస్ మీరు లైఫ్లో కనుక సక్సెస్ అవ్వాలని అనుకుంటే మీరు ఏదైనా త్యాగం చేయాల్సిందే, సైడ్లో బిజినెస్ చేయాల్సిందే. గైస్ ఫోకస్ చేయండి గైస్, టైం మేనేజ్మెంట్ చేయండి. అండ్ గైస్ ఎంత తొందరగా అయితే ఇటువంటి మ్యాట్రిక్సెస్ నుంచి ఎస్కేప్ కాండి గైస్. ఖాళీ నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తుంటే నాకు ఇన్ని గానం మ్యాట్రిక్సెస్ అర్థమయ్యాయి. సో మీరు మీ డైలీ లైఫ్లో ఏమేమి మ్యాట్రిక్సెస్ని చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి, దానిపై కూడా నేను వీడియో తీస్తాను. ఎలా ఎస్కేప్ కావాలో దానిపై కూడా డీటెయిల్ వీడియో తీస్తాను. అండ్ గైస్ నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు అందిస్తాను. సో మన సమాజంలో నడుస్తున్న మ్యాట్రిక్సెస్ ఏంది అండ్ గైస్ రియాలిటీలు ఏంటి అదంతా మీ ముందుకు తెచ్చిపెట్టడానికి నా ఛానల్ క్రియేట్ అయింది గైస్. అందుకే సపోర్ట్ ఇవ్వండి గైస్. అండ్ గైస్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కానీ, అలాగే ఫైనాన్స్ వీడియోస్ కానీ, బుక్ సమ్మరీస్ వీడియోస్ కానీ, సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ కానీ, ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటే నా ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గైస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో గైస్ కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో, అప్పటి వరకు సెలవు. అండ్ గైస్ ఎడ్యుకేషన్ ట్రాప్ ఉంది, అలాగే జాబ్ ట్రాప్ ఉంది, అలాగే మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో అది కూడా ఉన్నాయి గైస్. వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నేను తొందరగా క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది దొరుకుతలేదన్నమాట, సపోర్ట్ ఇవ్వండి. కలుద్దాం ఇంకొకటి మంచి వీడియోతో, అప్పటి వరకు సెలవు.